జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు తిరుప్పావైలో 28వ పాసురం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. கரவைகள் பின் சென்னு காணம் சேருந்தும்போம் அறிவொன்றும் இல்லாத வாய்க்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் ஞாமுடையோம் குறை ஒன்றும் இல்லாத கோவிந்தா உந்தன்னோடு ரவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறுபேர் அழைத்தனவும் சீறி அருளாதே ఇరైవాణి తారాయి పరై అరుళేలోరెంబావాయ్. పశువులను మేపుటకు అడవికి వెళ్ళి అక్కడే తినేవాళ్ళం. జ్ఞానం ఏమాత్రం లేనటువంటి గొల్లలం. మాకు ఉన్న పుణ్యం నువ్వు అవతరించడమే. ఏ కొరత లేనటువంటి గోవింద, మీతో మాతో ఉన్న బంధం నువ్వు మేము పోగొట్టుకోవాలని అనుకున్నా పోగొట్టుకోలేనది. మేము ఏమీ తెలియని చిన్నపిల్లలం. ప్రేమతో చిన్న పేర్లు పెట్టి పిలిచాము అని కోపగించుకోకుండా మాకు కావాల్సిన పరై అనే వాయిద్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు మన గోదా గోష్ఠి. அறிவில்லாத அறிவொன்றில்லாத அறிவொன்றும் ఇల్లాద. ఈ మూడిటికి తేడా ఏంటి? అరివిల్లాద అంటే లౌకిక జ్ఞానం లేకపోవుట, అరివొండ్రిల్లాద అంటే లౌకిక జ్ఞానం మరియు భగవద్ జ్ఞానం లేకపోవుట. అరివొండ్రం ఇల్లాద అంటే లౌకిక జ్ఞానం, భగవద్ జ్ఞానం, అర్ధ పంచక జ్ఞానము కూడా లేకపోవుట. సిరుపేర్ అంటే ఏమిటి అంటే చిన్న పేరు అంటే నారాయణ. మరి పెద్ద పేరేమిటి అంటే గోవింద. ఇక్కడ గోవిందుడు కొరత లేకుండా వేంచేస్తున్నారు. పరై అంటే ఒక వాయిద్యం అని తప్పెట. పెరుమాళ్ళు మీ దగ్గర ఏమైనా పుణ్యముందా అని అడిగారు. అదే మనల్ని అడిగితే అన్నదానం చేశాము, తీర్థయాత్రలకు వెళ్ళాము, నదిలలో స్నానం ఆచరించాము, సత్రాలు కట్టించాము అని చెప్తే మీరు ఇంత పుణ్యం చేశారు, ఆ పుణ్యమే మిమ్మల్ని రక్షిస్తుంది అని వదిలేస్తారు. అందుకు గోదమ్మ మా దగ్గర ఏ పుణ్యం లేదు కన్నా అని అంటే కృష్ణుడు నైమిసారణ్యము వెళ్ళారా, బద్రికాశ్రమము, బృందావనము వెళ్ళారా అంటే గడ్డి ఎక్కడ పుష్కలంగా ఉంటుందో గోవులు అక్కడికి వెళ్తాయి కదా అని అన్నారు. స్నానము చేయడము, మడిగా కింద కూర్చొని తింటున్నారా, పక్క వాళ్లకు పెడుతున్నారా అని అడిగితే లేదు కన్నా అని అన్నారు. మరి మీరు ఏమీ పుణ్యం చేయలేదు కదా, నేను ఎలా అనుగ్రహించాలి అని అడిగితే మీరే మా పుణ్యము అని అన్నారు మన గోదాగోష్ఠి. నామ సంకీర్తనలో భాగంగా గోవిందాన్ని కీర్తించింది గోదమ్మ. దివ్యదేశానికి వస్తే బృందావనాన్ని కీర్తించింది గోదాదేవి. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగళే శరణం.